తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తల తిరగటం, తర్వాత భూమి తిరిగిపోయినట్టు ఉండటం, నడిచేటప్పుడు తల తిరగటం, పడుకున్నప్పుడు కూడా మంచం తిరిగిపోయినట్టు ఉండటం, దీన్ని ఈ తల తిరగటం అనే ప్రక్రియని వైద్య పరిభాషలో వర్టిగో అంటారు. ఈ వర్టిగో రాగానే చాలామంది సొంత వైద్యం లేదు మందుల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ ట్యాబ్లెట్ వర్టిన్ VRTIN ఇది 6 మిల్లీగ్రాములు దొరుకుతుంది, ఇది 8 మిల్లీగ్రాములు దొరుకుతుంది, 16 మిల్లీగ్రాములు దొరుకుతుంది, 32 మిల్లీగ్రాములు దొరుకుతుంది. సో వాళ్ళకి తోచిన విధంగా కళ్ళు తిరుగుతున్నాయి అంటే, తల తిరుగుతుందంటే అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా, డాక్టర్ను కూడా సంప్రదించకుండా వర్టిన్ ట్యాబ్లెట్లు ఏదో ప్రథమ చికిత్స కింద వాడేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆ వర్టిన్ ట్యాబ్లెట్లు ఇంట్లో పెట్టుకుంటారు, కళ్ళు తిరిగినప్పుడల్లా వాడేస్తూ ఉంటారు. వర్టిన్ ఏదో తాత్కాలిక ఉపశమనం ఓకే, అంతేగాని దాని మూల కారణం అన్వేషణ చేయకుండా ఈ తల తిరగటం అనేది కేవలం ఏదో నరాల బలహీనతనో లేదో ఇంకో రకంగానే భావించి దాన్ని సొంత వైద్యం చేసుకోవటం మంచిది కాదు. వర్టిన్ ట్యాబ్లెట్లు వాడుతూ కాలయాపన చేయటం మంచిది కాదు. ఈ తల తిరగటము వర్టైగో ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ మీరు ప్రభుత్వంలో డ్రైవర్గా ఉంటే దరఖాస్తు పెట్టుకుని నాకు తల తిరుగుతుందని చెప్పి డ్రైవింగ్ కాకుండా వేరే పనికి మారండి. సొంత కారు ఉన్నవాళ్ళు కూడా డ్రైవింగ్ చేయొద్దు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవింగ్ మంచిది కాదు. అలాగే స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఈ కళ్ళు తిరిగి తల తిరిగి ఇబ్బంది పడతారు కనుక స్విమ్మింగ్ కూడా వద్దు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి కిందకు చూడటానికి ప్రయత్నించవద్దు. అలాగే రంగుల రాట్నం అని ఉంటుంది. ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా తిరునాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా రంగుల రాట్నం ఎక్కుతారు. పిల్లలు పెద్దవాళ్ళని కూడా నువ్వు కూడా కూర్చో, నన్ను కూర్చో అని కూర్చోబెట్టుకుంటారు. ఆ రంగుల రాట్నంలో తిరిగేటప్పుడు కూడా కళ్ళు బాగా తిరుగుతాయి కనుక అవి కూడా వద్దు. ఈ వర్టైగో తల తిరగటం అనే లక్షణం ఉన్నవాళ్ళు ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళినా వేరే ఊరు వెళ్ళేటప్పుడు పక్కన ఒంటరిగా ఎవరినైనా పెట్టుకుని వెళ్ళటం మంచిది. అలాగే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదు భోగి మంటలు లాంటి మంటలు వేసినప్పుడు నొప్పుకు దగ్గరలో ఉండటం మంచిది కాదు. నొప్పుకు దగ్గరలో ఉన్నప్పుడు కళ్ళు తిరిగి ఆ నొప్పుల్లో మంటలో పడిపోయే అవకాశం ఉంది. ఈ తల తిరగటానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, బీపీ ఉండి మందులు వాడుతున్న వాళ్ళు ఉన్న పళంగా మంచం మీద నుంచి గబగబా లేచి నడవటం వల్ల బీపీ ఉన్న పళంగా సడన్గా తగ్గి దీన్ని వైద్య పరిభాషలో పాస్చురల్ హైపోటెన్షన్ అంటారు. పాస్చురల్ అనగా పొజిషన్ మారటం వల్ల వచ్చే మార్పులు అని. బీపీ ఉండి బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఏం చేయాలి? మంచం మీద పడుకున్నప్పుడు మంచం నుంచి లేచి కూర్చోండి. కూర్చుని ఒక నిమిషం 2 నిమిషాలు కూర్చోండి. కూర్చున్న తర్వాత నిలబడండి. ఒక అర నిమిషం నిలబడండి. నిలబడిన తర్వాత నిదానంగా ముందుకు ప్రయాణం సాగండి, ముందుకు నడవండి. ఏకంగా మంచం మీద పడుకునుండి గబగబా లేవటం, నిలబడటం, నడక ప్రారంభించటం వల్ల ఈ రక్తపోటులో మార్పుల వల్ల తల తిరుగుతుంది. ఇది ఈ దశల వారీగా కూర్చోవటం, కూర్చున్న తర్వాత 1 నిమిషం ఆగటం, మళ్ళీ నిలబడటం, మరొక నిమిషం ఆగటం, అప్పుడు నడవటం ప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 2, రక్తహీనత ఉన్నవాళ్ళు 10 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా దాన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుతుంది, భూమి తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ రక్తహీనతని నివారించుకోవాలి.
అట్లాగే నీళ్లు తక్కువ తాగే వాళ్ళకు కూడా ఈ కళ్ళు తిరుగుతాయి. ప్రతిరోజు తప్పనిసరిగా అన్ని సీజన్లో ఎవరైనా కూడా 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగాలి. చాలామంది టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అప్పుడే తాగుతారు. అలా కాదు, మధ్యలో దప్పిక దాహము దోప అయినా అవ్వకపోయినా గంటకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఈ విధంగా 3 లీటర్ల నీళ్లు తాగుతూ వేసవి కాలంలో ఎండలో తిరిగేవాళ్ళు, ఎండలో పనిచేసేవారు, ఎండలో ప్రయాణించేవాళ్ళు, ఎండలో 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు, వాళ్ళైతే చెమట ఎక్కువగా పడుతుంది కనుక 5 లీటర్ల నీళ్లు తాగాలి. కనుక మంచినీళ్ళు అధికంగా తాగటం వల్ల ఈ తల తిరగటం అనే సమస్యను పరిష్కరించవచ్చు. 3, కొన్ని రకాల మెదడు లోపల గడ్డలు ఉన్నప్పుడు, మెదడు లోపల టీబీ ఉన్న గడ్డలుంటాయి. మెదడు లోపల సిస్టీ సర్కస్ అనే పురుగు ఉన్నప్పుడు కూడా ఈ గడ్డ ఉంటుంది. లేదు క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పుడు కూడా ఆ గడ్డల ప్రభావం వల్ల తల తిరిగే అవకాశం ఉంది. అట్లాగే మన వినికిడికి సంబంధించిన నరం ఒకటి ఉంటుంది. చెవుకి మెదడు నుంచి వచ్చే నరము, ఆ మెదడు నుంచి వచ్చే నరం చుట్టూ కూడా ఏమైనా గడ్డలు ఏర్పడినప్పుడు కూడా కళ్ళు తిరిగే అవకాశం ఉంది, తల తిరిగే అవకాశం ఉంది. 4, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం ఉన్నాయి కుటుంబాలు, భార్యాభర్తల మధ్య ఘర్షణ, అట్లాగే యువకులైతే ప్రేమ వైఫల్యం, లవ్ ఫెయిల్యూర్, అటువంటప్పుడు కూడా మానసిక ఒత్తిడి వల్ల తల తిరిగే అవకాశం ఉంది. ఇక 5, మెడ పూసల సమస్య. యవ్వనంలో అయితే మెడలో ఉండే పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు తొలుగుతుంది. అప్పుడు చిన్న మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలలో సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల తల తిరగచ్చు. వృద్ధాప్యంలో పూసల అరుగుదల వల్ల పూసల మధ్య నుంచి కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి వెళ్ళే వర్టెబ్రల్ ధమనులలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల తల తిరిగే అవకాశం ఉంది. ఇక 6, పార్శ్వపు నొప్పి ఉన్న వాళ్లకు వికారము, వాంతులతో పాటు తల తిరిగే అవకాశం ఉంది. కళ్ళల్లో లైట్లు, కాంతులు, వెలుగులు వచ్చినట్టుగా కూడా జిగేల్మంటూ ఉంటుంది. కనుక తల తిరగటానికి పార్శ్వపు నొప్పి, మైగ్రెయిన్కి అవినాభావ సంబంధం ఉంది. 7, కొన్ని రకాల మందుల వినియోగం వల్ల తల తిరుగుతుంది. క్యాన్సర్ మందులు, అలాగే శరీరంలో నీరు తగ్గడానికి వాడే డయూరిటిక్ మందులు, కొన్ని టీబీకి వాడే ఒక ఇంజెక్షన్ ఉంది, ఈ మధ్య వాడటం లేదు, గతంలో వాడేవారు. స్ట్రెప్టోమైసిన్ అనే ఇంజెక్షన్ వాడటం వల్ల తల తిరుగుతుంది. అదే కాకుండా మూత్రపిండాల్లో చీము, యూరిన్లో చీము కణాలు, శరీరం నుండి సూక్ష్మక్రిములను నివారించడానికి వాడే జంటామైసిన్, నెట్రోమైసిన్, ఆ పేరు చివరిలో మైసిన్ అనే వచ్చే మందులు వాడకం వల్ల కూడా తల తిరిగే అవకాశం ఉంది. 8, రక్తంలో షుగర్ శాతం తగ్గినప్పుడు తల తిరుగుతుంది, చెమటలు పడతాయి, గుండె వేగం పెరుగుతుంది, నాడి వేగం పెరుగుతుంది, బలహీనతగా ఉంటుంది. గ్లూకోమీటర్లో రక్తం పరీక్ష చేస్తే గ్లూకోజ్ 50 70 తగ్గిపోతుంది. అటువంటప్పుడు కూడా తల తిరిగే అవకాశం ఉంది. 9, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కూడా కొంతమందికి తల తిరుగుతూ ఉంది. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనుమానం వచ్చినప్పుడు 5 రక్త పరీక్షలు చేయించండి. వీటిని కోవిడ్ మార్కర్స్ అంటారు. 1 సిబిపి, 2 సిఆర్పి, 3 ఎల్డిహెచ్, 4 సీరం ఫెరిటిన్, 5 డి డైమర్. ఈ 5 రక్త పరీక్షలు చేయటం ద్వారా పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ని గమనించవచ్చు. 10, లోపల చెవిలో సమస్య ఉన్నప్పుడు, చెవి సమస్య ఉన్నప్పుడు కూడా తల తిరుగుతుంది. ఆ చెవి సమస్య ఉన్నప్పుడు ముక్కు, చెవి, గొంతు డాక్టర్ను సంప్రదించాలి. ఈ తల తిరగటంతో పాటు గుయ్యని శబ్దాలు రావటం,
కుయ్యని శబ్దాలు వచ్చి కొన్ని సందర్భాల్లో తల తిరగటంతో పాటు వికారము వాంతి కూడా వచ్చినట్టు ఉంటుంది. కనుక ఈ వర్టైగో తల తిరగటం అనేది వివిధ కారణాల వల్ల వస్తుంది. దీనికి ముక్కు చెవి గొంతు డాక్టర్ని సంప్రదించాలా, న్యూరాలజిస్ట్ని సంప్రదించాలా, మెడపూసల అరుగుదల వల్ల అది ఎముకల డాక్టర్నా, న్యూరాలజిస్ట్నా, న్యూరోసర్జన్ సంప్రదించాలా, అవసరమైన డాక్టర్ని సంప్రదించండి. విచక్షణారహితముగా ఎప్పుడో ఒకసారో రెండుసార్లు తల తిరిగితే వర్టిన్ VERTIN వర్టిన్ టాబ్లెట్ వాడచ్చు, కానీ వ్యాధి నిర్ధారణ కాకుండా ఎడాపిడా వర్టిన్ టాబ్లెట్ వాడటం మంచిది కాదు. ఎవరైనా కూడా బీపీ ఉన్నవాళ్ళు, బీపీ లేని వాళ్ళు కూడా మంచం మీద నుంచి లేచేటప్పుడు మంచం మీద పడుకున్న ఆ పొజిషన్ నుంచి ముందు కూర్చోండి. ఓ నిమిషం అయిన తర్వాత మళ్ళీ నిలబడండి. ఓ నిమిషం నిలబడిన తర్వాత అప్పుడు నిదానంగా నడక ప్రారంభించండి. ఈ గిడ్డీనెస్, తల తిరగటం లాంటి సమస్యలను మనము అధిగమించవచ్చు.